అంటే మనిషి యొక్క ప్రవర్తన ఆలోచించుకునే శక్తి ఎవరిస్తారట? దేవుడు ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. ఫ్రిడ్జ్ అది అప్పటి వరకు షోరూంలో భాగమై ఉంది. ఎక్కడైంది భాగం? షోరూంలో భాగమైంది. అప్పుడు మీ ఇంట్లో భాగమవుతుంది, అంతేనా? అది ఎక్కడ పెట్టాలి, దాంట్లో ఏం పెట్టాలి, అది ఎలా వాడాలి, ఏ విధంగా ఉండాలని నీకు ప్లాన్ ఉంటుంది కదా. అదే ప్లాన్ చెప్తున్నాను నేను. అదే నీ పరిస్థితి, నీ అవగాహన, నీ అవగంగన, నీ జీవితం, నీ క్రియలు, దేవుడితో నువ్వు ఉండే విధానం ఏ విధంగా ఉందో ప్రతిసారి ఏం చేసుకోమన్నాడో పరిశీలించుకో. బయటికి అందరం భక్తి పరులమే, బయటికి అందరము దేవుడి కార్యాలు చేసేవాళ్ళమే, బయటికి అందరం గొప్పోళ్ళమే. కానీ దేవుడి దగ్గర ఆ గొప్పతనంలో 10% ఉన్న పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. హల్లెలూయా. ఆ క్రియల్లో మనం బ్రతకాలి, ఆ క్రియల్లోనే మనం ఉండాలి. బయటికి ఎన్ని ప్రైజులు చెప్పినా పని చేయదండి. లోపలికి దేవుడికంటూ స్థానం లేకపోతే